కొల్లేరు కాంటూర్ను 5 నుండి 3కు కుదించి కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, రైతు సంఘం రాష్ట్ర మహాసభల అసోసియేట్ అధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో కొల్లేరు ప్రజలు, రైతాంగం, జిరాయితీదారులు, సొసైటీలు, బీఫామ్ పట్టాదారుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నామని చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత కొల్లేరు ప్రజల జీవితాలు సర్వనాశనం అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లేరు ప్రజల పోరాట ఫలితంగా అప్పటి అసెంబ్లీలో కొల్లేరు కాంటూర్ కుదింపుకు తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని అమలు చేయాలని కోరారు. కొల్లేరు సర్స్ నుండి 20,000 ఎకరాలు మినహాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తక్షణం అమలు చేసి జిరాయితీ, డీఫామ్ పట్టా భూముల రైతులకు, సొసైటీలకు న్యాయం చేయాలని కోరారు. కొల్లేరు మిగులు భూములు పేదలకు పంపిణీ చేయాలన్నారు. కొల్లేరులో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలని, రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరణ చేయాలని అన్నారు. కొల్లేరుకు జబ్బు ఒకటైతే మందు మరొకటి వేయటం తగదన్నారు. కొల్లేరు కాలుష్యానికి ప్రజలు కారణం కాదని, పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యమే ప్రధానంగా ఉందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు పొగబెట్టే చర్యలు మానుకోవాలని అన్నారు. కొల్లేరు ముంపు నివారణకు ఛానలైజేషన్ పనులు చేయాలని కోరారు. కొల్లేరు ఇన్ఫ్లో 1,40,000 క్యూసెక్కులైతే అవుట్ఫ్లో ఉప్పుటేరు నుండి కేవలం 7,000 క్యూసెక్కులుగా ఉందని, ఉప్పుటేరును వెడల్పు చేయాలని, లోతు పెంచాలని అన్నారు. కొల్లేరులో వేసిన మ్యాట్లను తొలగించాలని, కొల్లేరు ప్రజల ఉపాధికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని, జూలై 3న జరుగుతున్న రైతుల బహిరంగ సభలో కొల్లేరు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పూర్వ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు పాల్గొన్నారు. జూలై 3న వేలాది మంది రైతులు, అన్ని పంటల రైతులతో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన, బహిరంగ సభ ఏలూరులో ఉంటాయి. 4-5 తేదీల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంపికైన రైతు ప్రతినిధులు, నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారు. అనేక విషయాల్ని, పంటల సమస్యల్ని చర్చిస్తారు. రైతుల సమస్యలను చర్చించి తీర్మానాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఏలూరులో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభల్లో ప్రత్యేకంగా కొల్లేరు ప్రజల సమస్యలు, కొల్లేరు రైతాంగం యొక్క సమస్యలు, జిరాయితీ రైతుల సమస్యలు, సొసైటీల రైతుల సమస్యలు కూడా చర్చిస్తాం. 2007లో కొల్లేరు ఆపరేషన్ తర్వాత కొల్లేరు ప్రజానీకం, కొల్లేరు రైతాంగం, జిరాయితీ రైతులు, సొసైటీదారుల యొక్క జీవితాలు అస్తవ్యస్తమైనవి. నేటికి కూడా కొల్లేరు ప్రజానీకం కోలుకోలేదు. తీవ్రమైనటువంటి కష్టాల్లో, ఆవేదనలో ఉన్నారు. రైతు సంఘం మహాసభల్లో ఈ కొల్లేరు రైతుల సమస్యల మీద చర్చిస్తాం. ఇప్పటికైనా సరే అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా కాంటూర్ని 5 నుంచి 3కి కుదించాలి అని ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే కొల్లేరు ఆపరేషన్లో నష్టపోయారో జిరాయితీ రైతులు, సొసైటీదారులు, డీఫార్మ్ పట్టాదారులు, వారందరికీ కూడా న్యాయం చేయాలని రైతు సంఘం తరఫున కోరుతున్నాం. 20,000 ఎకరాలని కొల్లేరు సరస్సు నుంచి మినహాయిస్తాం అనే వార్తలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. దానిని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. అది అమలు చేసినట్లయితే జిరాయితీ రైతులకి న్యాయం జరుగుతుంది, సొసైటీదారులకి న్యాయం జరుగుతుంది, పేదలకి న్యాయం జరుగుతుంది. ఈ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణం పూర్తి చేయాలని కోరుతున్నాం. అలాగే కొల్లేరులో ఇంకా మిగులు భూమి ఉన్నది. ఆ మిగులు భూమి పేదలకు పంచవచ్చు. ఆ రోజున కొల్లేరు ఆపరేషన్లో నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవటం ద్వారా కొల్లేరు ప్రజల వలసల్ని అరికట్టాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఈ రోజుకి సరైన రోడ్లు ప్రభుత్వాలదే. కొల్లేరు ప్రజలకి విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అన్నీ కల్పించడం ద్వారా ఆ కొల్లేరు ప్రజలు కూడా మానవులే, వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే అని ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఏలూరులో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో కొల్లేరు ప్రజల సమస్యల్ని,
జిరాయితీ రైతుల సమస్యల్ని, సొసైటీదారుల సమస్యల్ని, మత్స్యకారులుగా వృత్తిదారులుగా ఉన్నటువంటి వారి సమస్యల్ని, సామాజికంగా ఎవరైతే బీసీలుగా, దళితులుగా, పేదలుగా ఉన్నారో వారి సమస్యల్ని ప్రత్యేకంగా చర్చిస్తాం. రైతు సంఘం మహాసభల జయప్రదానికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.